జీవితాల్లో చక్కగా పాటలు పాడుతూ ఆరాధిస్తూ చూపించవలసిన వారు సియోను పాటలు వారు బబులోను నుంచి పాటలు పాడుతున్నారు. శ్రమలో ఉండి బయటకు వచ్చి మన పాటలు పాడుతున్నారు. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళునము లోకాన పౌలు సౌలుగా ఉన్న అపోస్తలుల కార్యక్రమం 9వ అధ్యాయం 27వ వచనంలో సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన తీసుకురావడానికి చాలా మంది భయపడ్డారు. అంత భయంకరుడు సౌలు దమస్కులో ప్రభువు మాట్లాడి ప్రభువు తన జీవితాన్ని మార్చడం మనం చూస్తున్నాం 9వ అధ్యాయంలో. అయితే ఈ దినము అలాంటి భయంకరమైన సౌలు పౌలుగా మారిన తరువాత కూడా ప్రజలు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన చేర్చుకోవడానికి భయపడుతున్నారు కదా. ఎట్ ద టైం ఆ టైంలో ఆ సమయంలో బర్నబాస్ అనే ఆయన అట్లనమ్మా సౌలు భయంకరుడు కదా. పౌలుగా మారిన తర్వాత ఎవరు తీసుకెళ్తారు? ఎంతైనా ఎంత మారినా భయం కదా. ఒకప్పుడు హింసించాడు, దూషించాడు, చంపాడు, కొట్టాడు క్రైస్తవులు. అలాంటి సౌలు ఎవరు చేర్చుకున్నారు? బర్నబా మాత్రం. అది ఇదివరకు అతను సౌలు కాదు, ఇప్పుడు పౌలుగా మారాడు. ఆ పౌలుగా మారిన తర్వాత ఒక సాక్ష్యం చదువునా. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలులను తోడుకొని వచ్చి, అయ్యా ఓ శిష్యులారా, మీకు తెలీదు ఈ మార్గ మధ్యంలో మొదటి 3 విషయాలు అక్కడ జరిగినాయి. బర్నబా గారు ఏం చేశారంటే, బర్నబాస్ అనే ఆయన 3 విషయాలు సాక్ష్యం చెప్పారు. మొదటిది, అతడు త్రోవలో ప్రభువును చూచెను. రెండవది, అతడు ప్రభుతో మాట్లాడాడు, ప్రభు కూడా అతనితో మాట్లాడాడనియో బోధించిననియో. చాలా ఈ రాత్రికాల సంఘంలో బర్నబాస్ అంటే ఆయన సౌలు పౌలుగా మారిన తర్వాత 3 విషయాలు సాక్షి చెప్పారు. నెంబర్ 1, ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని చూచాను. దేవుని చూచాను. చూడకపోతే మాట్లాడాడా? చూడండి 9వ అధ్యాయం ఆయన దమస్కులో కొట్లాడుతుంటే 5వ వచనం చదవండి. ప్రభువా, నీవెవడని అతడుగా ఆయన, నేను నిన్ను హింసించున్న యేసును మాట్లాడాడు కదా. మొట్టమొదట ఆయన చూచాడు, కళ్ళు మూసుకునే ప్రభువా అన్న మాట ఎలా చూసిన ఆత్మలో ఆయన చూశాడు. భక్తులు పాట రాశారు, సౌలును పౌలుగా మార్చిన నా దేవుడా, సౌలును పౌలుగా నీలాగను నీవు మార్చుమయ్యా.
ఏంటి ఆశ? పౌలు గురించి ఎందుకంత గొప్ప సాక్ష్యం చెప్పాడు? బర్నబానే గొప్ప వ్యక్తి. ఏ ప్రేమ అయితే నీలో ఉన్న ప్రేమ నాలో నింపి ఈ సౌలమైనటువంటి జీవితం నుంచి పౌలుగా నీలాగా నన్ను మార్చయ్యని ఆయన ముందు దేవుని చూచాడు, 2 మాట్లాడాడు, 3 బోధించాడు. చూడండి జాగ్రత్త. దేవుని చూచాడు. చాలా మంది ఆగకూడదు అక్కడ. దేవుని చుట్టూనగా ప్రభుత్వం చుట్టూంటే మనం ఏం చేయాలంటే, అప్రియమైన దేవుని బిడ్డారా, యోహాను సువార్త 1:18 వచ్చిన యోహాను సువార్త 17:17 చదువున్నారు. ఎవరినో ఎప్పుడునో దేవుని చూడలేదు, తండ్రిలో ఉన్న అద్వితీయ కుమారుడు తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు. ఇప్పుడున్న ప్రజలు నాడు ఆదాము చూచాడు, ఆదాము మాట్లాడాడు, కానీ ఆదాము బోధించాడు. ఆదాము బోధిస్తే దేవుడి గురించి పోతే అమ్మ పొరపాటు చేసేది కాదు కదా, అంతేనా? వాట్ గాడ్ ఈజ్, దేవుడు ఏమై ఉన్నాడో ఆదాము చూచాడు, ఆదాము మాట్లాడాడు. పౌలు ఏం చేశాడు? సాక్ష్యం దేవుని చూస్తాడు, దేవునితో మాట్లాడాడు, బోధించాడు. అని చెప్పి చూసి చెప్పేశాడు. మనం ఏం చేయాలంటే, దేవుని ఎవరు చూడలేదు, ఈ కన్నులతో అసలు చూడలేము. సూర్యుని చూస్తాం మనం పెట్టినప్పుడు. కెన్ వి సీ ద సన్ అట్ ద మిడ్ టైం 12 o'clock మధ్యాహ్నం చూస్తాం? అసలు మనం కనుక ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమమ్మా? మరి అలాంటి సూర్యుని చూడలేకపోతే దేవుని ఎలా చూడగలం? చూడవచ్చు. 17 చదువున వాక్యము ద్వారా నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారం నేను వారి లోకంలో. నీ వాక్యము సత్యము, సత్యమును ప్రతిష్ఠ చేయబడాలి. దేవుని చుట్టూ అంటే వాక్యాన్ని చుట్టూ. మీకు చాలాసార్లు నేను తెలియజేస్తాను, మనం మెడుకు రాగానే ఎవరిని, భార్య అయినా, నీ భర్త అయినా, నీకు ముద్దు వచ్చే పిల్లలైనా, లేదా నీ పిల్లల ఫోటోలైనా, ఇవన్నీ చూడకుండా నువ్వు కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడాలి. ఫస్ట్ ఏం మాట్లాడతావు దేవుడితో? ఉదయాన్నే మన లిస్టు పెట్టడం కాదు, నా ప్రయాణం తోడైందని కాదు. దేవా నాకు నూతన దినాన్ని ఇచ్చావు, నీకు చెప్పడం. ఒకసారి చిన్న ప్రార్థన, 30 సెకండ్లు పడుతుంది కదా, అది 15 సెకండ్లు అయిపోతుంది. దేవా నాకు కొత్త రోజు ఇచ్చావయ్యా, ఎవరికి లేని ధన్యత. ఎందరికో ఎంత ధనం ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, అనేక మంది మరణిస్తున్న ఈ పరిస్థితుల్లో నాకు ఒక నూతన దినాన్ని ప్రసాదించిన దేవ నీకు స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. నా పేరు పేపర్లో రాకుండా కాపాడిన దేవ నీకు స్తోత్రాలయ్య. అంతే కదమ్మా? ఈ జాగ్రత్తల లోకంలో ఇష్టం. అందుకని ప్రభువుని మొట్టమొదటి మనం చూడాలి, వాక్యం ద్వారా చూడాలి. రెండవది ప్రార్థన ద్వారా మాట్లాడాలి. ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత దేవునితో మాట్లాడాడు. చూసే దగ్గర ఒక మాట చెప్తానమ్మా, ఎవరు యేసయ్యను బాగా చూడాలని ఇష్టపడ్డారు? బాగా ఒక ఆఫీసర్ 2 జిల్లాల అధికారి ఎవరా? జక్కయ్య. వెరీ గుడ్. జక్కయ్య ఎప్పుడైనా డల్గా ప్రశాంతంగా ఆయన వచ్చినప్పుడు కబురు పెడదాంలే, ధనికుడు పలుకుడు కదండి, జక్కయ్యకి పలుకుబడి ఉంది, ధనికుడు కుర్రోళ్ళని పంపించి ఆ టైంలో యేసులోకి వచ్చినప్పుడు నాకు చెప్పాడు, ఆయన నేను ఆ టైం వస్తాను అన్నాడా? లేక ముందుగా పరిగెత్తాడా? లూకాసు వార్త 19 ఆ యేసు ఆ త్రోవ నాడు కనుక
అతడు ముందుగా పరిగెత్తను. అందుకే 33వ కీర్తనలో అందులో వాక్యము యథార్థమైనది. ముందుగా పరిగెత్తను. ఆయన ఎప్పుడైతే ముందుగా పరిగెత్తాడో యేసు ప్రభు కూడా త్వరగా నేను వీటికి ముందు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఒక సహోదరి గురువారం ప్రార్థన కదా అట్లా. ఆ తర్వాత ఇక్కడ మన కృపారావు గారి వచ్చినప్పుడు నేను ఆదివారం నోట్ చేస్తాను. గంట మాత్రమే ప్రార్థన ఉంటుంది. అంటే గంట 2 నిమిషాల చెప్పలేదు. 2 నిమిషాలు కంటే 60 నిమిషాలు. ఈ 60 నిమిషాల్లో దేవుడు 60 ఆశీర్వాదాలు ఇస్తున్నాడమ్మా, మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి అని చెప్పగానే సౌండ్ చాలా సౌండ్గా ఉంటారు. నేను ప్రార్థన అయితే పెద్దవాళ్ళు వచ్చారండి, అలా కూర్చున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ముందు వస్తారు. వాళ్ళు రిటైర్ అయ్యారు. ఏం పని చేసి ఇంట్లో అన్ని పని చేసుకుని నేను పని చేస్తాను. ఎప్పుడు రాను వస్తాను. చాలా మంది వచ్చి నేను అడిగింది ఏంటని నాకు అనిపించింది, దేవుని వాక్యము మనం ఒక సీరియల్ పెట్టుకొని 7:30 సీరియల్ అంటే 7:30 కూర్చుంటారా? ఎంత బాగుందంటే అమ్మా ఫోన్లో మాట్లాడడం 7:30 7:25కి అవును న్యాయం. ఎందుకు అంటే దేవుని చూడటానికి ఇష్టపడిన వ్యక్తి జక్కయ్య ఏం చేసేదన్నా ముందుగా పరుగెత్తెను. అమ్మగారు స్కూల్ నుంచి ఫాస్ట్గా పుల్లూరు దాకా నాకు బాబు రావడం నాకు ఎత్తాల్సింది. నేను వెళ్ళి ఆ రిసీవ్ చేసుకుంటాం. వర్షం పట్ల ట్రాఫిక్ నేను హోమ్ మినిస్టర్ గారు వచ్చాను కదండి. ఇంత సెక్యూరిటీ అదంతా హోమ్ మినిస్టర్ గారు ఆ వేట పనులు వచ్చి అంత హడావుతుంది. ఎట్లా ఈ పరిస్థితి వద్దునా? నీకు మార్గం మనసుంటే మార్గం దేవుడు ఇస్తాడమ్మా. ఎందుకు ఈ వాక్యాలంటే మనం బలపడటానికి. ఈరోజు వాక్యము పౌలు గురించి 3 మాటలు బర్నబా చెప్పాడు. అతను దేవుని చూచెను. జక్కయ్య యేసయ్యను చూడటానికి పరుగెత్తుకుని వచ్చి చూచెను. మనం దేవుని సన్నిధికి పరుగెత్తుకుని రావాల్సింది. పరుగెత్తుకుని వస్తేనే చదువు రావచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయంలో అతడు ముందుగా పరుగెత్తి యేసయ్య వస్తాడని తెలిసి ముందుగా పరుగెత్తి ఆయనను చూశాడు. తండ్రి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సౌలు పౌలుగా మారి దేవుని కళ్ళు ఈ కళ్ళతో చూడాల, ఆత్మీయ కళ్ళతో చూశాడు. రెండవది దేవునితో మాట్లాడాడు. అపొస్తలుల 9వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చూసినట్లయితే అడుగగా యేసు లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయాలో అక్కడ నీకు తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభుతో మనం మాట్లాడామో ఆయన కూడా మాట్లాడతాడు. నీ ఎడ్యుకేషన్, నీ చదువా, నీ సీటా, నీ ఉద్యోగ ప్రయత్నమా, నీ వ్యవసాయమా, నీ వ్యాపారమా, ఈ దినాన్న మనం బలపడేటువంటి సందేశం. ఈ శుక్రవారం విజ్ఞాపన చేసే సమయంలో నేను ఏం తీసుకుని వెళ్తున్నాను ప్రభు అంటే, అయ్యా మొదటిగా నేను నిన్ను చూస్తా, నేను చూస్తే నువ్వు కూడా నా దగ్గరికి వస్తావు. సింపుల్. నెంబర్ 2, నేను నీతో మాట్లాడతా ప్రార్థన ద్వారా, నీవు కూడా నా ప్రార్థన మనవి ఆలోచిస్తావు. ప్రభుత్వ ప్రార్థనలో మనం ఎంతో మంది ప్రార్థన చేశాం. ప్రార్థన అనగానే అడగటమే, ప్రార్థన అనగానే మొరపెట్టడమే, ప్రార్థన అనగానే 2 చేతులు ఎత్తేయటమే. నాకు దిక్కు లేదు. ఇందాక బిడ్డ పాడారు కదా, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, సర్వోన్నతుడు లేదు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవైనా, ఆనందం నీవైనా, ఆదరణ నీవైనా, ఆనందం నీవైనా, సర్వోన్నతుడా నీవైనా, ఆశ్రయ
వచ్చిన పరిస్థితి రాదు నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు వంటకాలు అనిపించాను. చాలా కలుగుబడినా, చాలా మంది తెలిసిన చాలా మంది వంటలు అనుభవించినప్పుడు ఏడుపు వస్తుంది. ఏంటి ఎవరు లేదా చివరికి వినగా మనం కూడా వంటలు అనుభవించాను. నేను ఒక్కడిని హాస్పిటల్ వెళ్తాను, నేను ఒక్కడే టెస్ట్ చేయించుకున్నాను, నేను ఒక్కడే ఎంతమంది కోసం నేను డౌట్ వచ్చి డాక్టర్ గారు, యాక్సిడెంట్ డాక్టర్ గారు, అరే వరబాబు వచ్చి మనం చూసాను, అబ్బాయి ఇది కరెక్ట్ గారు మళ్ళీ మాట్లాడాను. నేను బాగా ఫోన్ చేస్తే ఆయన ఎగ్జామ్లో ఉన్నాడు, అమ్మగారు బాగా హాస్పిటల్కి వెళ్ళే కదా. సరే చూసుకుంటున్నారు, ఎవరు తెలియదు అనుకోండి, ఎవరు చెప్పలేదు, చిన్నదే చూడండి అంటే అనిపిస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులైన కొన్నిసార్లు నాన్నగారు ఏం చేస్తున్నాడో, ఆ డ్యూటీలు ఎలా ఉన్నాడు, వ్యవసాయం ఎలా ఉన్నాడు, ఎప్పుడైనా నాన్నగారితో నాన్న నేను ఏం పని చేసి మాట్లాడతాను సంతోషమా? అవునా డాడీ నాన్న ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఏ పని పండుగ ఆయన సంతోషపడతాడు. నేను ఇవాళ ఎలా తెచ్చినమ్మా అంటే ఎందుకు వెళ్ళాను నాశనం అంటారు కదా. కుటుంబ సభ్యులారా, దేవుని చూసే వ్యక్తి, దేవునితో ప్రార్థన చేసి మాట్లాడే వ్యక్తి నీ యజమానితో మాట్లాడాలి, నీ యజమానులతో మాట్లాడాలి, నీ నాన్నగారితో మాట్లాడాలి, నీ అమ్మతో మాట్లాడాలి, నీ బిడ్డలతో కూడా మాట్లాడాలి. యేసుతోనే మాట్లాడితే చాలదు. యేసుతో మాట్లాడటం అంటే తాను తన కుటుంబం యెహోషువ ఏం చేశాడంటే నేను నా ఇంటి వారిలో యెహోవాను సేవించాను. నాన్నగారిని అడగటం కాదు అవసరం, అమ్మను అడగటం కాదు అవసరం, లేదా బిడ్డల్లో బిడ్డలు అంటే కాదు అవసరం. ప్రభుత్వం మనం మాట్లాడాలి, ఇంకొంచెం మాట్లాడాలి, కాన్వర్జేషన్ చేయాలంట. కొత్త పద్ధతులతో చూసేలాగా కాన్వర్జేషన్, సంభాషణ చేయాలి సార్. యేసు ప్రభుతో సంభాషణ చేయాలి. ఎలా? జీవగ్రంథం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు ఆ వినిపిస్తాడు. ఒంటరి వాడొక పౌలు దేవుడితో మాట్లాడాలి, అన్న దేవునితో మాట్లాడాలి. మాట వచ్చిందో బయటికి, మూర్ఖులతో మాట్లాడి చప్పలు పట్టుకో అన్న మూర్ఖులతో ప్రార్థన చేస్తూ మాట్లాడింది కాబట్టి దేవుడు అక్కడ అమ్మారా ఆలకించాడమ్మా. ఇంకా కూడా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడు తెలుసా? దావీదు కుమారుడా కదా, భక్తిమై నా కళ్ళు నువ్వు చాలా గొప్పవి, ఆ ప్రాంతంలో వస్తుంటే పెద్ద కేకేసాడంట. ఆగోయ స్వామి శిష్యుడు అంటారు, ఆగో ఎక్కడ వినపడింది యేసు ప్రభు, అవునా? కానీ దావీదు కుమారుడా నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని చూద్దాం, రెండో దేవునితో మాట్లాడాలి. కుటుంబ సభ్యులు ఒకరికొకరు చూసుకుందాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. చివరిగా ఆయన బర్నబాసు చెప్పినట్టు మూడవ సాక్ష్యం ఏంటంటే అతడు తన వాక్యము ప్రకటించాడు. యేసుని గురించి 9:20 చూడండి. ఆ పుస్తకాన్ని దేవుని కుమారుని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో అందరూ ఈ నామం బట్టి ప్రార్థన చేయని వారిని నాశనం చేసిన వ్యతిరేకాడ వారిని బంధించి ప్రధాన కొన్ని పోటుకు ఇక్కడికి కూడా వచ్చినాడని చెప్పుకుని అయ్యో నమ్మట్లా. ఏదైనా క్రీస్తుని ప్రకటిస్తున్నారంటే నమ్మట్లా. వీళ్ళందరినీ కొట్టి నాశనం చేసిన వాడుతున్నాయి కదా, ఆయన్ని పెట్టాడు. చూడమ్మా నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు. అర్థమైనా? ఏమర్థం అవుతుందా? మీడియా ఉంటే అవ్వలేదు. ఒక చిన్న బిడ్డవా నేను ఎలా వాడుకుంటాడు? నయమాను స్వస్థపడటానికి ఎవరన్నా పోయి చెప్పారా, స్వార్థ చెప్పారా? చిన్న బాలిక చెప్పిందమ్మా, చిన్న బాలిక ప్రకటించింది. యేసు ప్రభువును ప్రకటించడానికి వయసుతో సంబంధం లేదు, విద్యతో సంబంధం లేదు. యేసు ప్రభు పాపం చేసిన స్త్రీ అని లోకమంతా 5 భర్తలు ఉన్నాయి అంటే సమరయ స్త్రీ యేసు ప్రభు ప్రకటించలేదా? ప్రకటించలేదా? ప్రకటించింది. దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున సౌలు పౌరుగా మారి ఇతర యేసు ప్రభు ప్రకటించారు.
ప్రకటించాడో. ఎవరు వస్తే బిడ్డల ఒక చిన్న వాట్సాప్లో నీ స్నేహితుడికి, నీ క్లాస్మేట్స్కి ఎందుకు వచ్చుంటే ఎదురు చూస్తున్నాడు. నేను ఒక సహోదరికి ఫోన్ చేసి, అయ్యా వాక్యం కాస్త లేట్గా వస్తుంది, కొంచెం గదరాడితే అన్నారు. నాకేం చేద్దాం, నాకు చేత కదా వాక్యం. హైదరాబాద్లో తయారు చేస్తున్న వాక్యాన్ని ఆ డిజైన్ అంతా హైదరాబాద్లో చేస్తున్నాను. ఇదే నాకు రాదు, నా పేరు పెడితే నాకు రాదు, నేను ప్రార్థన చేస్తాను. అది ఎప్పుడు వస్తుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండింటికి పెడతారు ఒకసారి అన్నాను. సారీ నన్ను నిజం పెట్టినానా, ఎదురు చూస్తున్నాను. నీ వాక్యం నన్ను ప్రకటిస్తుంది. ఆ వాక్యం చూడాలి, వాక్యంతో మాట్లాడాలి. అంటే యేసయ్యని చూడాలి. నెంబర్ 2 యేసయ్యతో మాట్లాడాలి. నెంబర్ 2 యేసయ్యని ప్రకటించాలి. ఏం లేదు, ఏం ప్రకటించక్కర్లేదు. నా శ్రమలన్నీ పోయినాయో, నా ఆర్థిక సమస్యలు పోయాయో, నా దేవుడిని చేసేదని కాదు. అక్కడ నా యేసు నన్ను ఆయన బిడ్డగా ఉంచాడు. అదే గొప్ప సాక్ష్యం. చెప్పడంలో గట్టిగా నువ్వేరే ఏం కాదు, నీ భౌతికమైన విషయాలు కాదు. సువార్త అంటే ఫ్లరిష్ సువార్త కాదు, ఆశీర్వదించిన సువార్త కాదు. అక్కడికి వెళ్తే బిడ్డలు కొడతారు, అక్కడికి వెళ్తే రక్షణ, అక్కడికి వెళ్తే స్వస్థత వచ్చింది లేదా అట్లా కాదమ్మా. అవి కాదు. ఆ లెక్కలకు వస్తే చివరి ముళ్ళు పౌలు జబ్బుతో చెప్పలేదా, అదే ఉంది భౌతిక విషయాలే. దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ అన్నిటికంటే శ్రేష్టమండి, నేను రక్షణ పొంది ఉన్నాను, మీరు కూడా రక్షణ పొందండి. ఈ 3 విషయాలు సాక్ష్యంగా ఉంటుంది మన జీవితంలో. ఒకసారి మనగా ప్రకటించిన తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం రాసుకోండి. తిమోతి మొదటి పత్రిక 4:13 వచనంలో తిమోతి శిష్య, జాగ్రత్తగా బోధించటంలో జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు అని ప్రకటించడంలో సహాయం ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. రెండవదిగా 2 తిమోతి 4వ అధ్యాయం 25వ వచనంలో చూసినప్పుడు అక్కడ కూడా మాట చెప్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువు. చదువు రాసులో వచ్చిన మాట. ఆయనకి అమ్మాట, ప్రభువుని ఆత్మకు తోడేండును, కృప నీకు. నా బిడ్డ చదువు భయమా, లేకపోతే ప్రభువు చెప్పని సాక్ష్యం అనుకుంటున్నావా? వరి కావద్దు. ప్రభు కృప మీకు తోడేండును గాక, ప్రభు ఆత్మ మనకు తోడేండును గాక. భయం ఎందుకు? బర్నబాస్ సౌలు పౌలుగా మారిన తర్వాత, నా ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, భయంకరుడు సౌలు, యూనియన్ లీడర్, రాజకీయ నాయకుడు, ప్రెసిడెంట్ చేశాడు. ఎవరొస్తే క్రైస్తవులు కొట్టడని చెప్పినటువంటి సౌలుని దేవుడు ఒక ఆయుధంగా వాడుకున్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనగా వాడుకున్నాను. సౌలు పౌలుగా మారిందంటే మన గొప్పవారం కాదు. బర్నబా 2 గొప్ప వ్యక్తి, 3 సాక్ష్యాలు చెప్పాడు. నెంబర్ 1, ఇతడు దేవుని చూశాడు. మనం దేవుని చూస్తున్నామా? వాక్యం చదివి దేవుని చూసినట్టే. నెంబర్ 2, ఇతడు దేవునితో మాట్లాడాడు. మనం ప్రార్థన చేసి దేవునితో మాట్లాడే. నెంబర్ 3, ఇతడు ప్రకటించాడు సువార్త. మనం కూడా ప్రకటించే వారిగా ఉన్నాం. అలా నడిపించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనం సహాయం చేయడం కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధంగా తీసుకుంటున్నాం. రెండు వాక్యం నీరు కట్టి ఫలించి మా గురించి ఇతర సాక్షి చెప్పేవారికి, మమ్మల్ని చూసిన తండ్రి ఇతరులను బలపడే వారికి చేయండి. మాదిరి జీవితాన్ని జీవించే వారికి సౌలును పౌలుగా మార్చుకునేవా, ఎక్కడ లోపంలో మేము సరిచేసుకుని నీ బిడ్డగా చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్లో దేవుడిని దీవించుగా. ఆమేన్. అందరూ కలిసి